శ్రీకాకుళం జిల్లా పొడుగుపాడు గ్రామ సమీపంలో అర్ధరాత్రి పెద్దపులి జాతీయ రహదారి దాటుతూ సంతబొమ్మాలి మండల 108 వాహన సిబ్బంది కంటపడింది. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో పేషెంట్ ని జాయిన్ చేసి తిరిగి వస్తూ ఉండగా సిబ్బంది పెద్దపులిని చూశారు. వెంటనే 108 సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలని గుర్తించారు. వారి 3 గంటల సమయంలో ఏంటంటే ఒక ఆవు ఏదో తెలియని జంతువు వచ్చి చంపేసిందని మాకు మార్నింగ్ ఏమంచి తెల్లవారు 10 గంటలకి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎన్ని గంటలు చంపేసిందని అడగగా తెల్లవారు 3 గంటలకి చంపేసిందని చెప్పారు. అక్కడికి వెళ్ళి మేము ఎంక్వైరీ చేయగా చూసాము. అక్కడ ఆ రోజు నైట్ టైం వచ్చి 1 గంట సమయంలో కుక్కలు గట్ట ఎక్కువగా అరిసాయట. అరిసిన తర్వాత ఆయన ఏమంటే తెల్లవారి 3 గంటలప్పుడు లేచి అరిసే కదా చూసి ఆ ప్లేస్కి వెళ్ళి చూశారు. చూస్తే ఆ సాల్లో ఒక ఆవు పిల్ల కాఫ్ నేమ్ వచ్చి ఒక తెలియని జంతువు అనేది చంపేసి ఉంది. మేము అక్కడ చుట్టుపక్కల పరిశీలించగా పులి తాలూకా పగ్ మార్క్స్ అనేది ఐడెంటిఫై చేసేసి అది పులిగా మేము నిన్న నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఆ లోకల్ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరికీ ఇక్కడ టైగర్ ఉందని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. లోకల్ ఎస్ఐ గారిని, తర్వాత ఎంఆర్ఓ గారిని, పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ పేరు దొండోరా నైట్ దొండోరా వేయించేసి తర్వాత లోకల్ స్టాఫ్తో కూడా ప్రజల్ని ఇది చేయడం జరిగింది.